ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు కూడా మేము తీసుకోవట్లా. సబ్స్క్రైబ్ చేసుకోండి అని మేము అడగట్లా. మాకొద్దు కూడా. మాకు కావాల్సింది ఒక్కటే 500 కామెంట్లు కావాలి. ఏం కావాలి ఆ కామెంట్స్‌లో అంటే, నాది మకర రాశి, నాది మీనరాశి, నాది ధనుసు రాశి అని మీరు కామెంట్ చేస్తే, ఆ రాశి మీద ఎక్కువ వీడియోలు మేము చేస్తామన్నమాట. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మా కామెంట్స్ ఇంపార్టెంట్. నాకు మా టీంకి కొండంత బలాన్ని ఇస్తది. ఒక్క కామెంటే కదా అనుకుంటారేమో. కాదు, మాకు చాలా బలం ఇస్తది ఆ కామెంట్. మీది ఏ రాశి అనేది కామెంట్ చేయండి. ఎక్కువ ఏ రాశుల గురించి కామెంట్లు వస్తే ఆ రాశి మీద వీడియోలు చేస్తా, పక్కాగా చేస్తా. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మార్చ్ 30, 2026 సోమవారం నాడు జ్యోతిషపరంగా ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా కేతువు ముఖ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల చాలామంది రాసుల వాళ్ళలో ఆధ్యాత్మికత కలగబోతోంది. అలాగే చాలామంది రాసుల వారికి బంగారం కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాత కర్మల ప్రభావంతో జీవితంలో మార్పులు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇక నేడు చంద్రుని గమనం భావోద్వేగాలను కూడా ప్రభావితం చేయబోతోంది. ఇతర గ్రహాల స్థితి కొన్ని రాసులకు శుభప్రదంగా, మరికొన్ని రాసులకి జాగ్రత్తగా అవసరాన్ని సూచిస్తోంది. ఈరోజు కేతువు ముఖ నక్షత్రం వల్ల ముఖ్యంగా సింహ, ధనుస్సు, మేషరాశుల వాళ్ళకి బంగారం కొనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాతి సమస్యల నుంచి కూడా విముక్తి కలిగేలాగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మేషరాశి మేషరాశి జాతకులకి ఆర్థికంగా వీలైనంత ఎక్కువ లాభం కలిగించేటువంటి రోజు. మార్చి మొత్తం మీద 30వ తారీఖు అంటే ఈరోజు సోమవారం నాడు మీకు నెల మొత్తం మీద ఎక్కువగా బెనిఫిట్స్ ఆర్థికంగా వచ్చేటువంటి రోజులు ఇవి. ఎందుకంటే ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికీ మించి డబ్బు కంటే విలువైంది ఒకటి ఉంది జీవితంలో, కుటుంబము, మానసిక ప్రశాంతత. కుటుంబంతో మానసిక ప్రశాంతంగా ఉండబోతున్నారు మీరు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి మేషరాశి వాళ్ళు. వృషభ రాశి జాతకులకి కొన్ని పనుల్లో ఆలస్యం ఉండొచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఇప్పుడు ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తుంది. వృషభ రాశి జాతకులకి టైం పట్టినా కూడా బంగారం కొనే సూచనలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. బట్ ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి జాతకులు ఈరోజు స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. నాకు ఒక కష్టం వచ్చింది, ఎవరో తీర్చలేకపోతున్నారు, ఎవరి వల్ల కావట్లేదు, నా వల్ల కూడా కావట్లేదు అనుకున్న టైంలో ఎప్పుడో మీకు పరిచయంలో మిస్ అయినటువంటి ఫ్రెండ్, ఒక వ్యక్తి, అబ్బాయి అమ్మాయి వచ్చి ఆ తోడ్పాటును అందించి మిమ్మల్ని అందులోంచి బయటకేస్తారు. అలాగే కుటుంబ విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా, మళ్ళీ చెప్తున్నా, కుటుంబ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు చాలా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు. సో సింహరాశి జాతకులకి ఈరోజు విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక పెరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఒక చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే వెళ్ళే అవకాశాలకు సంబంధించినటువంటి పనులు మొదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కన్యారాశి వాళ్ళు బంగారం కొనే పరిస్థితి రోజు లేదు. పైగా ఆర్థికంగా జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకుని తీరాలి. తులారాశి జాతకులకి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం వస్తుంది. వీరికి సంబంధాలు కూడా బలపడేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులకి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వీరు ధైర్యంగా ముందుకు సాగే పరిస్థితుంది. ధనుసు రాశి జాతకులకి విద్యార్థులకు మంచి సమయం, ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి జాతకులు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు, సహనంగా ఉండండి. బంగారం కొనే అవకాశాలు ఈరోజు మకర రాశి వారికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుంభరాశి జాతకులకి ఈరోజు బ్రహ్మాండమైన రోజు. ఎందుకంటే కొత్త 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 అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థిక స్థితి టాప్కి వెళ్ళబోతుంది. మార్చి మొత్తం మీద ఏ రకమైనటువంటి ఆదాయం వచ్చిందో దాంట్లో పీక్ ఆదాయం ఈరోజు కుంభరాశి వారికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీనరాశి వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. మానసిక ప్రశాంతత కూడా వీరికి ఎక్కువగా లభించేలాగా కనిపిస్తుంది సిచ్యువేషన్. సో ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా నాది ఈ రాశి, నాది మీనరాశి, నాది వృశ్చిక రాశి, నాది ధనుస్సు రాశి అని కామెంట్ చేయండి. మీ రాశికి తగ్గట్టుగా వీడియోలు నేను ఖచ్చితంగా చేస్తాను.